సన్న బియ్యానికి తెలంగాణలో డిమాండ్ పెరిగింది. తెలంగాణలో రేషన్ షాపుల ముందు ప్రజలు బియ్యం తీసుకోవడానికి పడిగాపులు కాస్తున్నారు. 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో ఉదయం 6 గంటల నుంచే క్యూలో నిల్చొని సర్వర్ ప్రాబ్లం ఉండడంతో గంటల తరబడి క్యూ లైన్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఆలస్యం అవుతుందని రేషన్ డీలర్ను నిలదీయగా సర్వర్ ప్రాబ్లం ఉందని సాంకేతిక నిపుణులు వచ్చి సరిచేసే వరకు ఏం చేయలేమని సమాధానమిస్తున్నారు. ఇక కూలీ పనులు, ఉద్యోగాలు మానుకొని లైన్లో నిల్చుంటున్నామని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 3 నెలల రేషన్ ఒకేసారి ఇచ్చే ముందు సాంకేతిక లోపాలను సరిచేసుకోవడం తెలియదా అంటూ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే రేషన్ ఇచ్చే ప్రక్రియ వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా తెలంగాణలో సన్న బియ్యానికి మంచి డిమాండ్ ఏర్పడింది. రేషన్ కార్డుదారులకు సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తుండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేటప్పుడు ఇంతటి రష్ ఉండేది కాదని రేషన్ దుకాణాల డీలర్లు చెబుతున్నారు.